తిరుమలలో కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయం పిఏసి 5లో కొత్తగా ప్లాస్టిక్ రీసైకిల్ యంత్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. మనం ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిల్ యంత్రం వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఇది ఇందులో మనం రిటర్న్ చేసినట్లయితే ఏదైనా ప్లాస్టిక్ మనకి ₹5 బోనస్గా వస్తుందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యంత్రము తాజా అంటే లేటెస్ట్గా పెట్టడం జరిగింది. ఇది ఇప్పటికీ చార్ధామ్లో మాత్రమే ఇటువంటి యంత్రాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం తిరుమలలో ఎక్కడైతే ప్లాస్టిక్ ఇవన్నీ పడి ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మనము దీంట్లో డిపాజిట్ చేసినట్లయితే ఆ తర్వాత యూపీఐ ఐడి మనం చూపించినట్లయితే మనకి ₹5 వరకు రిటర్న్ అవుతుంది. ఇది ఏ వస్తువైనా మనము టిన్ కావచ్చు, లేదంటే టెట్రా ప్యాకెట్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా దీంట్లో వేస్ట్ అంటే వృధాగా పడేసేటువంటి ఇందులో వేసినట్లయితే మనకి బోనస్గా ఒక ట్రాన్సాక్షన్కి ₹5 వస్తుంది. మనము చూడొచ్చు ఇటువంటి యంత్రాలు ఈ బిల్డింగ్లో ఇప్పుడు అంటే పిఎస్సి 5 వెంకటాద్రి నిలయంలో ఇప్పటికి 2 వరకు ఏర్పాటు చేశారు. ఇటువంటివి మరిన్ని తిరుమలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ నిర్వాహకులు ఉన్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మేడం, ఇది ఎలా పనిచేస్తుందండి? తప్పకుండా. నమో వెంకటేశ్వర. సో ఈ డివైస్ వచ్చేసి స్మార్ట్ బిన్ అని చెప్తాము. స్మార్ట్ బిన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ తీసుకుంటారో లెట్స్ సే ఇప్పుడు మీరు తీసుకోండి ఒక టిన్ కానీ టెట్రా ప్యాక్ కానీ ఇలాంటి 2 మెటీరియల్ కోసమే ఇప్పటికి సో ఇది క్యాన్ అండి. క్యాన్ మీద ఇలాంటి క్యూఆర్ స్టిక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు తిరుమలకి వస్తే ఇలాంటి క్యూఆర్ స్టిక్ అయి ఉంటుంది. అండ్ మీరు దీనికి ఒక క్యూఆర్కి ఒక ₹2 కానీ ₹1 కానీ ఏదైతే గవర్నమెంట్ డిఫైన్ చేస్తారో ఆ బేసిస్ మీద ఎక్స్ట్రా డిపాజిట్ మీరు పే చేయాలి. చేసిన తర్వాత ఈ అమౌంట్ని మీరు రిటర్న్ తీసుకోవాలంటే కనుక ఇలాంటి డివైజెస్ దీన్ని స్మార్ట్ బిన్ అంటారు. సో ట్రాన్సాక్షన్ ఈజీ వే సార్. సింపుల్గా మీ యూపీఐ క్యూఆర్ చూపించి మనం చూడొచ్చు. ఇప్పుడు యూపీఐ క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపించినట్లయితే ఆ తర్వాత సో స్క్రీన్లో ఉంటుంది టెట్రా ప్యాకెట్ మెటల్ క్యాన్ మేము యాక్సెప్ట్ చేస్తాము అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇది టిన్ క్యూఆర్ని చూపిస్తానండి స్కానర్ పైన. సో ఇక్కడ ఐటమ్ డ్రాప్ చేయాలండి రింగ్లో. ఒక్కసారి మెటల్ తీసుకోగానే ఇక్కడ మీకు కౌంట్ చూపిస్తుంది. అయితే మీ దగ్గర 5, 10 ఎలాంటి క్యూఆర్ అటాచ్ అయిన మెటల్ కానీ టెట్రా ప్యాక్ ఉంటే కనుక మీరు ఇలా చూపించుకొని మీరు డ్రాప్ చేయవచ్చు ఈ బిన్లో. చేసిన తర్వాత ఇప్పటికైతే మేము ఫోకస్ చేస్తుంది ఓన్లీ క్యాన్ అండ్ టెట్రా సెట్. ఎందుకంటే తిరుమలలో మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ బ్యాన్. ఇప్పుడు వాటర్ అన్నీ కూడా గ్లాసెస్లో వస్తుంది అండ్ దానికి ప్రాపర్ ఇక్కడ ఛానలైజేషన్ ఉంది. ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు టెట్రా అండ్ టిన్ అది వచ్చేసి కంటామినేట్ అయిపోతుంది. మీ ప్రతి డస్ట్బిన్లో మీకు ఇలాంటి మెటీరియల్ దొరుకుతుంది. అలానే ఎలా అయితే గ్లాస్ని మేము ప్రాపర్గా ఛానలైజ్ చేసామో తిరుమలలో, అలానే ఈ మెటీరియల్ కూడా ప్రాపర్గా ఒక ప్లేస్కి సోర్స్ అవ్వాలి అండ్ అక్కడ నుంచి రీసైకిల్ అవ్వాలని గవర్నమెంట్ థాట్ అండి ఇక్కడ. సో ఇప్పుడు మేము ఓన్లీ 2 మెటీరియల్కి ఫోకస్ చేస్తున్నాము. ఫ్యూచర్లో నంబర్ ఆఫ్ అంటే ఎంత రిక్వైర్మెంట్ వస్తుందో ఆ బేసిస్లో అవుతుంది. సో ఇక్కడ చూసారు బై డిఫాల్ట్ కస్టమర్కి ఎండ్ చేయంగానే పేమెంట్ కూడా ఇమీడియట్గా వచ్చేస్తుంది ₹5. ఇప్పుడు ఇది ₹5 ఎందుకు వచ్చిందంటే ఆ క్యూఆర్కి మేము ₹5 అటాచ్ చేసాము. ఫ్యూచర్లో ₹5 కావచ్చు, ₹2 కావచ్చు, ₹1 కావచ్చు. ఎందుకంటే ఎంఎల్పి ప్యాకెట్స్ కూడా మీరు చూసుంటారు, చాలా వరకు రోడ్ మీద పడి ఉంటుంది. అలాంటప్పుడు ఇది ప్రాపర్గా ఇక్కడ డ్రాప్ అయితే కనుక ఇక్కడ నుంచి మేము ప్రాపర్గా ఛానలైజ్ చేయవచ్చు అని మా థాట్ అది. సో ఇది ఇలా వర్క్ అవుతుందండి. థ్యాంక్ యూ. మొత్తం మీద ఎక్కడైతే వేస్టేజ్ ఉంటుంది అంటే టిన్స్ కావచ్చు, టెట్రా ప్యాకెట్లు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో డిపాజిట్ చేసినట్లయితే ఒక డిపాజిట్కి ₹5 వరకు అంటే ₹1 కావచ్చు, ₹2 కావచ్చు, ఇట్లా ₹5 వరకు కూడా ఇక్కడ యూపీఐ స్కానర్ ద్వారా మళ్ళీ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటువంటి యంత్రాలు తిరుమలలో మరిన్ని ప్రాంతాల్లో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తాజాగా అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు తిరుమలలో పెట్టడం జరిగింది. ఇప్పటికే దేశంలో మనం చూసినట్లయితే చార్ధామ్లో మాత్రమే ఇటువంటివి కనపడతాయి. ఇప్పుడు కొత్తగా తిరుమలలో ఇవి రావడంతో ఇటు టీటీడీ ఇక్కడున్న భక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా దీని మీద సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.